Hi friends, welcome to Jaypalani channel. JEE means JEE Advanced, IIT, NIT, IIIT, గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్లో చదవాలని చాలా మంది కోరిక కొద్దీ JEE మెయిన్ 2025కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అడ్మిట్ కార్డ్స్ ఇంకా రాలేదు. అడ్మిట్ కార్డ్స్ మ్యాక్సిమం ఎల్లుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అడ్మిట్ కార్డ్స్ రాకముందే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇద్దామని చెప్పి చూస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఛార్జ్. దీంతో పాటు కొంతమంది పేరెంట్స్ ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఆ పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్తూ ఉంటారు. అక్కడ జరిగే రియాలిటీ ఏంటి, దానివల్ల ఎగ్జామ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, దీంతో పాటు అడ్మిట్ కార్డులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ముందుగానే మనం డిస్కస్ చేద్దాం. 25కి సంబంధించినటువంటి హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత దాంట్లో కొత్తగా ఇంకైనా పాయింట్స్ యాడ్ చేశారనే దానిపైన మళ్ళీ మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈసారి నీట్తో పాటు జేఈ సంబంధించి జేఈలో మనకు జోసా కౌన్సిలింగ్ ఉంటుంది. జోసా కౌన్సిలింగ్ సంబంధించిన ఎన్ఐటీస్, ట్రిపుల్ వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 2016 నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ బ్రాంచ్లు ఎంత కట్ ఆఫ్ అయింది, ఏ క్యాస్ట్లో ఎంత కట్ ఆఫ్ అయింది, ఓస్ట్ స్టేట్ ఎంత, అదర్ స్టేట్ ఎంత, ఇలా క్యాస్ట్ వైజ్గా, రిజర్వేషన్ వైజ్గా ప్రతి ఒక్క రిపోర్టు మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఆ వివరాలన్నీ కూడా రానున్న రోజుల్లో మీకు చెప్తాను. jaypalani.com ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. సో మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. సో జేఈ మెయిన్స్లో మనకు మెయిన్గా సెషన్ 1 ఎగ్జామే చాలా ఇంపార్టెంట్. ఈ సెషన్ 1 ఎగ్జామ్లో మీరు ఎంతైతే ప్రిపేర్ అవుతున్నారో దానికంటే ఎక్కువ ఆ ఎగ్జామ్ రోజు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. కొంతమంది పేరెంట్స్ నాతో షేర్ చేసుకున్నారు, కొన్ని అయితే లైవ్లో చూశాను. అక్కడ ఒక పేరెంట్ చేసే ఒక చిన్న తప్పు వల్ల ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అనేది మీకు తెలుస్తుంది. సో నీట్కి సంబంధించి ఒక పేరెంట్ నాతో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, అంటే నీట్కి సంబంధించిన ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ సెంటర్ వేరే ఉంటుంది. బట్ ఏదైనా సరే ఆ పేరెంట్ ఏం చేశాడు, వాళ్ళ పాపని ఎగ్జామ్ సెంటర్ దగ్గర వదిలిపెట్టేసి అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో తీరా ఎగ్జామ్ సెంటర్ ఓపెన్ చేసేసరికి అది ఒక డిగ్రీ కాలేజ్, ఎందుకంటే నీట్ ఎగ్జామ్ మేలో ఉంటుంది. అదంతా డస్ట్తోని, అదేవిధంగా గబ్బిలాలతోని అక్కడ ఆ ఏరియా అంతా ఉంది. సో ఈ అమ్మాయి ఫస్ట్ 10 మెంబర్స్లో అంటే ఫస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి రూమ్లోకి అలౌ చేయగానే అక్కడ గబ్బిలాల సౌండ్కి, అక్కడ వాతావరణానికి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. సో వాళ్ళ నాన్న కాల్ చేస్తా అంటే వాళ్ళ నాన్నకు వద్దని మా నాన్న డ్రైవింగ్లో ఉన్నాడని చెప్పేసి, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసేసి, అక్కడ ఉన్న జనాలను చూసేసి వాళ్ళు కొంత గాబరా పడే అవకాశాలు ఉంటాయి. సో దాంతో ఎగ్జామ్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది, అందుకని చెప్తున్నాను నేను. సో ఇక్కడ సరే సార్ అది జేఈ నీట్ ఎగ్జామ్, మా జేఈ మెయిన్స్కి ప్రాబ్లం ఏంటిది, కంప్యూటర్ ల్యాబ్స్, ఏసీ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనుకోవచ్చు. సో మీకు ఇచ్చినటువంటి అడ్మిట్ కార్డులో ఎగ్జామ్ కనుక 9 o'clock ఉంటే, 8:30కే గేట్ క్లోజ్ అండి. 8:30కి గేట్ క్లోజ్ అంటే క్లోజ్, తర్వాత మిమ్మల్ని లోపలికి అలో చేయడానికి ఛాన్స్ లేదు. ఎగ్జామ్ 9 o'clock కదా అని చెప్పేసి మీరు 8:30 తర్వాత మీరు సెంటర్కి రీచ్ అయితే అలో అయితే చేయరు. కాబట్టి 30 minutes బిఫోర్ ఏ గేట్ క్లోజ్ అవుతుంది. మరి 30 minutes బిఫోర్ ఏ గేట్ క్లోజ్ అవుతే మనం 8:30 నుంచే లైన్లో ఉండాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఎలా ఉంటాయంటే ఇన్స్ట్రక్షన్స్, దానికంటే ముందు కూడా మన అడ్మిట్ కార్డులో ఒక 3 steps ఉంటాయి. సో అడ్మిట్ కార్డులో మనం చెక్ చేసుకోవాల్సింది మన ఫోటో కరెక్ట్ వచ్చిందా లేదా, ఆ అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి సిగ్నేచర్, అంటే మనం అప్లోడ్ చేసేటప్పుడు ఏ సిగ్నేచర్ అయితే చేస్తున్నామో అదే సిగ్నేచర్ ఎగ్జామ్ హాల్లో ఒక 2-3 ప్లేసెస్లో చేయాల్సి వస్తుంది. అడ్మిట్ కార్డులో ఏ విధంగా అయితే సిగ్నేచర్ ఉంటుందో సేమ్ అదే సిగ్నేచర్ చేయాలి. ఇక అడ్మిట్ కార్డులో ఏ ఫోటో అయితే ఉందో అదే ఫోటోని కూడా అడ్మిట్ కార్డులో అఫిక్స్ చేయాలి. అయ్యో అడ్మిట్ కార్డులో ఉన్న ఫోటో లేదు కదా అనుకుంటే మీకు ఒక సజెషన్, మీ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ డౌన్లోడ్ పీడిఎఫ్ని తీసుకెళ్లేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఫోటో స్టూడియోకి వెళ్తే దాన్ని మీకు పాస్వర్డ్ సైజ్ ఫోటోలు చేసి ఇస్తారు. కాబట్టి దాని గురించి టెన్షన్ లేదు. ఓకే అన్న, మీరు అన్నట్టుగా ఫోటోలు ఉన్నాయి, మీరు అన్నట్టుగా అడ్మిట్ కార్డ్ తీసుకున్నాము. ఈ అడ్మిట్ కార్డులో ఫస్ట్ అఫిక్స్ ఫోటో, పాస్వర్డ్ సైజ్ ఫోటో అని చెప్పేసి ఉంటుంది. అది సెంటర్కి ముందుగానే, అంటే రీచ్ కాకముందే ఇంటి దగ్గరనే ఆ ఫోటోని అఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి బయోమెట్రిక్, లెఫ్ట్ హ్యాండ్ బయోమెట్రిక్ కూడా ఉంటుంది. ఆ లెఫ్ట్ హ్యాండ్ బయోమెట్రిక్ కూడా సెంటర్కి రీచ్ కాకముందే చేయాల్సి వస్తుంది. మొత్తం 3 boxes ఉంటాయి. 3 boxesలో ఫస్ట్ బాక్స్ ఫోటో, సెకండ్ బాక్స్లో థంబ్ ఇంప్రెషన్, థర్డ్ బాక్స్ వచ్చేసి క్యాండిడేట్ సిగ్నేచర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ ముందు, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కాదండి, కొంతమంది ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు అనుకుంటున్నారు. ఇన్విజిలేటర్ ముందు మనము ఆ థర్డ్ బాక్స్లో సైన్ చేయాలి. సో ఫస్ట్ 2 boxes, ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఫోటో,
సెకండ్ బాక్స్ వచ్చేసి మనకు ఈ థంబ్ ఇంప్రెషన్. సో ఇవి ఇంటి దగ్గర చేసుకోవాలి. థర్డ్ బాక్స్ వచ్చేసి మనం సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోకుండా కొంతమంది పేరెంట్స్కి అవగాహన ఉండదు, కొంతమంది పేరెంట్స్తో వస్తారు, కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ లేకపోతే తెలిసిన వాళ్ళతో వస్తారు. అక్కడికి వచ్చే క్రమంలో ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఇవన్నీ కూడా లైవ్ లో జరిగిన ఎగ్జాంపుల్స్. వాళ్ళ నాన్న వచ్చేసి వాటర్ బాటిల్, అడ్మిట్ కార్డ్స్ అవన్నీ కూడా ఆ బైక్ లో పెట్టేసుకుని ఆ అమ్మాయిని టైం అవుతుందని చెప్పేసి దించేసి వెళ్ళిపోయారు. తీరే ఈ అమ్మాయి చేతిలో అడ్మిట్ కార్డ్ లేదు, అడ్మిట్ కార్డులో నాన్నతో బైక్ లోకి వెళ్ళిపోయింది. సో ఇట్లా చిన్న చిన్న మిస్టేక్, ఫోటో మిస్ కావడమో లేకపోతే పెన్ మిస్ కావడమో, అడ్మిట్ కార్డ్ మిస్ కావడమో, ఐడి కార్డు మిస్ కావడమో, ఇలా మిస్ అయిపోతా ఉంటాయి. సో అప్పుడు పేరెంట్ దగ్గర లేనప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటంటే, అరే మా నాన్న ఉంటే నాకు ఇన్ టైంలో ఫోటోలు ఇచ్చేవాడు, ఇన్ టైంలో అడ్మిట్ కార్డ్ ఎక్కడైనా ప్రింట్అవుట్ తీసుకునే వాళ్ళని. సో ఆ ఫీలింగ్ తోని అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మాయి ఇక్కడ ఉన్న ఐడి కార్డులో ఉన్నటువంటి నేము, ఇక అడ్మిట్ కార్డులో ఉన్న నేమ్ కరెక్ట్ లేదు, మీ ఫోటో మ్యాచ్ కావట్లేదు, ఇలా కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు అక్కడ గావరా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళు రాసే ఎగ్జామ్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే హ్యాపీగా వెళ్ళేసి హ్యాపీగా ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అలా మైండ్లోకి వెళ్ళిపోయి ఎగ్జామ్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇంత కష్టపడి పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పేరెంట్ 9 o'clock ఎగ్జామ్ అంటే 9:15 వరకు చేయండి. సో 8:30కే గేట్ క్లోజ్ కదా, 8:30కి లోపలికి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే, సో కొన్నిసార్లు చెప్పలేం. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఫోటో ఐడెంటిటీ కరెక్ట్ రాకపోవడం, బయోమెట్రిక్ మ్యాచ్ కాకపోవడం, లోపల కూడా మళ్ళీ వెరిఫికేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి. సో అలా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు పేరెంట్ అందుబాటులో ఉంటే ఏదైనా మిస్ అయిపోతే అందించే ప్రయత్నం చేయొచ్చు. అందుకని చెప్పేసి నేను పదే పదే చెప్తున్నాను, 8:30కి మీరు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యి 9:30 వరకు వెయిట్ చేయండి. 7:30కి మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసి 9:30 వరకు కూడా అక్కడే ఉండే ప్రయత్నం చేయండి. అంటే అట్లీస్ట్ ఒక 1.5 hour ముందు, అట్లీస్ట్ ఒక 1 hour ముందన్నా మీరు ఉండండి. ఎగ్జామ్ టైం అయిన తర్వాత ఒక 30 minutes దాకా అక్కడ వెయిట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది పేరెంట్స్ కూడా ఒకవేళ మనం ఫేస్ స్టిక్ మర్చిపోయినా, బయోమెట్రిక్ ఆ స్టాంప్ ప్యాడ్ మర్చిపోయినా, సో అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఇన్ టైంకి రీచ్ అయితేనే వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారు. ఒకవేళ ఇన్ టైంలో రీచ్ కాలేదనుకోండి చాలా ఇబ్బంది. ఎందుకంటే అక్కడ చాలా మంది జనాలు ఉంటారు. సో ఆ జనాలు ఉన్నప్పుడు అయ్యో నాకు లోపలికి అలో చేయలేదు, నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్న, ఐడి కార్డు కరెక్ట్ లేదు, ఐడి ప్రూఫ్ కరెక్ట్ లేదు అని చెప్పేసి ఇలా క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి గాబరా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి టైంకి మీరు రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్, ఓకే అన్న మరి ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళాలి? ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళాలంటే అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఐడి ప్రూఫ్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, అది ఆధార్ కార్డ్ అయినా, పాన్ కార్డ్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, బ్యాంక్ అకౌంట్, ఇలా ఏదైనా సరే, కానీ దాంట్లో ఉన్న నేము, అంటే ఏదైతే ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్తున్నామో ఆ ఐడి ప్రూఫ్ లో ఉన్నటువంటి నేము మీ అడ్మిట్ కార్డ్ లో ఉన్న నేమ్ కరెక్టా లేదా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆధార్ కార్డ్ తీసుకెళ్లాను, ఆధార్ కార్డ్ లో ఉన్న నేమును అడ్మిట్ కార్డ్ లో ఉన్న నేమ్ సిమిలర్ గా లేవు. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది, అక్కడ క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అందరూ అలా ఉంటుంది కాదు, అక్కడ సెంటర్ ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ సెంటర్కి సంబంధించిన స్క్వాడ్ ఉంటారు, వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నేను పదే పదే చెప్తా ఉన్నాను, మీ అడ్మిట్ కార్డులో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ కు తగ్గట్టుగా ఏ ఐడి ప్రూఫ్, అది పాన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఏదైనా సరే ఆ ఐడి ప్రూఫ్ అయినా కూడా ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆధార్ కార్డు కూడా ఫోటోగ్రాఫ్ ఉంటుంది, పాన్ కార్డు కూడా ఉంటుంది, పాస్పోర్ట్ కూడా ఉంటుంది, ఓటర్ ఐడి కూడా ఉంటుంది. సో కాబట్టి అలాంటి ఫోటోగ్రాఫ్ తో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, అడ్మిట్ కార్డు తీసుకుని వెళ్ళాలి. దీంతో పాటు ఒక పెన్ కూడా అలో చేస్తారు. సో పెన్, బ్లాక్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో పాటు వాటర్ బాటిల్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు కొంతమంది పేషెంట్స్ టాబ్లెట్స్ అవి ఉన్నప్పుడు డాక్టర్ ఇచ్చినటువంటి ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఉంటుందో ఆ ప్రిస్క్రిప్షన్ లెటర్ తో పాటు మీరు ఆ టాబ్లెట్స్ అంటే నేను 1 hourకి ఒకసారి, 2 hours ఒకసారి వేసుకోవాలి అని చెప్పేసి, దాంతో పాటు కొంతమంది ఫుడ్ కూడా 1 hourకి ఒకసారి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కొంతమంది పేషెంట్స్ కి. కాబట్టి అలాంటి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కనుక వాళ్ళు ఫ్రూట్స్ కూడా అలో చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని ఇన్ టైంలో ఎగ్జామ్ రాసి ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ 30 minutes చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ ఎంత బాగా ప్రిపేర్ అయినా ఆ 30 minutes లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసి అక్కడ ఎగ్జామ్ రాస్తామో ఆ 30 minutes చాలా ఇంపార్టెంట్. ఆ 30 minutes లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అది మైండ్ లోకి ఉండి
సో ఎగ్జామ్ మీద చాలా వరకు ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో పేరెంట్స్ అయినా లేకపోతే బ్రదర్ సిస్టర్స్ అయినా ఎవరైనా సరే సో వాళ్ళకి అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే చెప్పానో అవి కరెక్ట్గా వాళ్ళకి కన్వే చేసి ఎలాంటి టెన్షన్ లేకుండా బిందాస్ గా ర్యాంక్ వస్తే రాని లేకపోతే లేదు అన్న లెవెల్లో బిందాస్ గా ఎగ్జామ్ రాసి రమ్మని చెప్పేసి ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీని తర్వాత ర్యాంక్ కార్డ్ ఎలా వస్తుంది, ర్యాంక్ కార్డులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పర్సంటేజ్లు ఏంటి, దీని తర్వాత ఎన్ఐటీస్ ఎన్ని ఉన్నాయి, ట్రిపుల్ ఐటీస్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, ఇలా చాలా రకాల వీడియోస్ మేము అందుబాటులోకి తీసుకురానే ప్రయత్నం అయితే చేస్తున్నాను. jaypalanade.com ఈసారి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ కు సంబంధించిన ఎన్నో రకాల కట్ ఆఫ్స్, అనాలిసిస్ లు, దాంతో పాటు ఎన్నో రకాల వీడియోస్, గైడెన్సెస్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి విషయాలు బేస్ చేసుకుని మరొక వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయినా కాకపోయినా మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ విలేజ్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో, మీ కాలేజ్ గ్రూప్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ కి కనుక కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.